రెండు ఈక్వేషన్స్ ఉన్నాయా? బడా ఈక్వేషన్ 1, సోడా ఈక్వేషన్ 2 అనుకోకూడదు. అనుకోవాలి అంటే +1 అవ్వలేదు, -1. జస్ట్ మిస్ అయింది. మనకు 1 కావాలా, కానీ ఏమొచ్చింది -1. కాబట్టి ఇంప్లైజ్ పెట్టి మైనస్తో అన్నారు. అరే ఈడ కూడా ఏది పడితే అది రాష్ట్రంలో మైనస్తో మల్టిప్లై చేస్తే రివర్స్ అవుతుంది. -5 + 5 అవుతుంది, +3x -3x అయ్యి -1 + 1 అయిపోయి సింపుల్గా ఇలా ఉన్నది. ఇలా రివర్స్ అని చెప్పుకోవచ్చు. హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2. ఈ ఎట్టా ఉన్నది అట్టానే రాసేసి, ఇది ఎట్టా ఉన్నది అట్టానే రాసేసి x అనేటప్పుడు ఇంటూ 1, y అనేటప్పుడు ఇంటూ 1, కాన్స్టెంట్ కి 1 స్క్వేర్. 1 అంటే 1 కాదు, y - 3x. వన్ అంటే 1 కాదు, 1 అంటే 1 కాదు, 1 అంటే 1 కాదు, స్క్వేర్. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. x square -2 3 6 x into x square plus 2 y into y square minus 2 3 6 x into x square. అలా ఆవేశంలో 5 into y అంటే ఫట్ మన కొట్టికే పడుతుంది. పైన చండాగా ఉంటుంది. ఓకేనా? మల్టిప్లై చేయకూడదు. ఫస్ట్ a - b హోల్ స్క్వేర్. ఈ a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9x స్క్వేర్ మైనస్ 2a b అంటే 2 3 6x స్క్వేర్ is equals to 0. వెంటనే రాసేసి లాస్ట్ -5 తో మల్టిప్లై చేద్దాం. సింప్లిఫై అవుతుంది. చూడు ఎట్లా ఉన్నది. ఎట్లానే ఎలా రాస్తున్నాము అంటే చూసి రాస్తున్నావు. నువ్వేం సొంతంగా రాయగా చూసి రాసేసి ఆగిపోయినా. మల్టిప్లై చేద్దామా. -5 into y square -5y square minus into plus -5 9s are 45x square minus into minus plus 5 6 are 30x square. करो ठीक करो x square 1 ఇక్కడ మరి ఇక్కడేమో 1 కదా. 1 - 6 ఎంత? -5. -5 -45 -50. ఓకే. x స్క్వేర్ కదా x స్క్వేర్ కరెక్ట్. చుట్టూ కదా ఒక 4 - 6 ఎంత? -2. -2 కి 30 యాడ్ చేస్తే 30 లో 2 పోతే ఎంత? 28 x. నెక్స్ట్ గీతా గోవిందం y స్క్వేర్ 1 ఒక 2 3 - 5 -2 y స్క్వేర్. Now we have to compare with కానీ పాపమ్మ ఎందుకు మా అంటే మైనస్ వచ్చింది. కాబట్టి ఇంప్లైస్ పెట్టి మైనస్ కొట్టే మైనస్ వచ్చి ప్లస్ అవుతుంది, ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది, మైనస్ వచ్చి ప్లస్ అవుతుంది. వన్స్ అగైన్ కామన్ తీయాలి 2 టేబుల్. ఎందుకు తీయాలంటే ఉంది కాబట్టి 2 టేబుల్. సో 50లో 2 టేబుల్ కామన్ అంటే సగం వేయాలి. 50లో సగం 25, ఇది 14, ఇది 1 by square. Now we have to compare with chin bondam x square plus 2hxy plus by square is equals to 0. A పైన ఎంత ఉంది? a వాల్యూ 25, 2h వాల్యూ -14, b వాల్యూ 1. ఇప్పుడు యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి క్వశ్చన్ కాస్ థీటా ఫార్ములా నేర్చుకోవాలి. ఏంటి? a plus b by root a minus b whole square plus 4h square. అంతే. a వాల్యూ 25 plus b వాల్యూ 1 by root 25
2 SN 7 అయిన 2 1s are 2 7s are కాబట్టి h వాల్యూ ఎంత -7 whole square is equals to 26 by root 25 లో 1 పోతే 24 square అంటే 24 into 24 576 7 square అంటే 49 4s are 4 9s are 36 4 4s are 16 196 సో ఇవి రెండు యాడ్ చేస్తే రూట్ 6 6 12 772 ఇలా రూట్లో ఒక బిగ్ నంబర్ వచ్చినప్పుడు ఏదైనా నంబర్ వచ్చినప్పుడు అది 4తో పోతుందా 9తో పోతుందా 16 అలా నెంబర్లతో చూసుకోవాలా చెక్ చేద్దాం 4 1s are 4 ఇంకా 3 ఉంటుంది 4 9s are 36 ఇంకా 1 ఉంటుంది 4 రైట్ by 26 by 4 ఇక్కడికి వచ్చేసి గుడ్లోకి వచ్చి 4 అంటే అది క్యూబ్ అవుతుంది ఇంకా ఎవరు